మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ కె శ్రీనివాసరావు గారు రచించిన కళ్యాణి బాల. ఒక మంచి కథను వినేద్దామండి. ఆమె అవసాన దశలో మృత్యువుతో పోరాడుతూ ఉంది. పాత పెంకుటింట్లో పాతకాలం నాటి మంచం మీద చిక్కి శల్యమైన దేహంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఆమె పరిస్థితి ఇవాళో రేపో అన్నట్లు ఉన్నది. ఆ ఇంటి వీధి గుమ్మం దగ్గర చప్పుడైతే చాలు, గోలీల్లాంటి ఆమె గాజు కళ్ళతో కదలిక వచ్చి రెప్పలు కొట్టుకుంటూ తెరుచుకోవాలని ఆరాటపడుతూ ఉంటాయి. అలికిడైతే చాలు, ఎదలోపల ఎక్కడో కొట్టుమిట్టాడుతున్న ఏదో ఆశ కళ్ళల్లో తొణికిసలాడుతూ ఉంటుంది. పెదవులు అతి కష్టం మీద ఎవరి పేరునో ఉచ్చరించటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అదే సమయానికి విశ్వం వచ్చాడు అక్కడికి. బాలా, ఎలా ఉంది ఒంట్లో? నీకేమి కాదు, ధైర్యంగా ఉండు చెప్పాడు ఆమె చెవి దగ్గర. అతడి గొంతు వినగానే చిన్నగా కదిలింది ఆమె. వాడు వాడు వస్తాడా? అడిగింది అతి కష్టం మీద ఊపిరి పీల్చుకుంటూ. మురళి తప్పకుండా వస్తాడు. నీకు వైద్యం చేయించమని అదే పనిగా పోరుతూనే ఉన్నాడు. కానీ నువ్వేమో వృద్ధాప్యానికి చికిత్స ఏమిటని అంటావు మొండిగా. చిన్నగా నిట్టూర్చాడు విశ్వం. నిజంగా వస్తాడంటావా? వస్తాడు. ఈ పాటికి మద్రాసులో బయలుదేరే ఉంటాడు. లేదు, వాడు రాలేడు. నువ్వు కల్పించి చెప్తున్నావు కదూ. వాడికి తీరికెక్కడా? నేను నిజమే చెప్తున్నాను బాలా, నా మాట నమ్ము. వాడు నిజంగా వస్తున్నాడు. ఈ కులటం చూడడానికి నిజంగా వస్తాడా? వద్దు బాలా, నీ నోట అలాంటి మాటలు వినలేను. వాడికి జీవితాన్నిచ్చిన దేవతవు నువ్వు. నిశ్చింతగా ఉండు. నిన్ను చూడటానికి తప్పకొస్తున్నాడు. ఆ మాట ఆమె గుండెకి ఉపశమనంలా అనిపించింది. తృప్తిగా కళ్ళు మూసుకుంది ఆమె. మూసి ఉన్న రెప్పల వెనుక మధుర స్మృతులు కదలాడుతూ మధురమైన భావనలు కలిగిస్తున్నాయి. చరమాంకంలో ఉన్న ఆమె మోములో వేల వేల వెన్నెలలు లీలగా ద్యోతకమవుతున్నాయి. బాలామణి అద్భుతమైన నర్తకి, దివాణంలో నృత్యకారిణి. ఆమె గజ్జెకట్టి నృత్యం చేసిందంటే చాలు, చూసేవాళ్ల గుండెల్లో అలజడులు రేగుతాయి. ఒక్కొక్క భంగిమను తిలకిస్తూ ఉంటే మనసులో మన్మథ తాపాలు మరులుకుంటాయి. ఆమె ఊరచూపు చూసి జనం చస్తూ ఉంటారు. ఆమెను చూసి నవ్విందంటే చాలు, నవరత్నాలు రాలినట్లు, జీవితం ధన్యమైనట్లు భావిస్తారు. యువకులు మాత్రమే కాదు, వృద్ధులను సైతం సమ్మోహనపరిచే శరీర సంపదల సుందరాంగి బాలామణి. సంగీతానికి నాట్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆమె తన నృత్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసం సమయం చిక్కినప్పుడల్లా సంగీత కళాశాలకి జట్కా బండిలో వెళ్తూ ఉండేది. అలా వెళ్ళిన సారిగా మురళిని చూస్తూ విస్తుపోయింది. ఆ సంగీత కళాశాల ప్రాంగణంలో ఓ మూలగా ఉన్న నుయ్యి వద్ద బట్టలు ఉతుక్కుంటూ కనిపించిన ఆ యువకుణ్ణి చూడగానే ఈ కొత్త ముఖం ఎవరబ్బా అనుకుంటూ కళాశాల లోపలికి వెళ్ళిపోయింది. గురువుగారైన అనంతాచార్యుల వారిని కలిసి వినయంగా అభివాదం చేసింది. ఆ తరువాత అవి ఇవి మాట్లాడుతూ మధ్యలో ఈ కుర్రవాని ప్రసక్తి ఆరా తీసింది. సంగీతం నేర్చుకోవాలనే తపనతో ఇంట్లో చెప్పబెట్టకుండా పడవటి నుండి వచ్చి పడ్డాడు. మంచి గాత్రం ఉంది. సాధన చేయగలిగితే గొప్ప గాయకుడవుతాడు. ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. వారాలు ఏర్పాటు చేద్దామని చూస్తున్నాను. ప్రస్తుతానికి ఒక ఇల్లు మాత్రమే దొరికింది. మరో 2 ఇళ్ల గురించి కాలిస్తున్నాను అన్నారు ఆయన. గురువుగారి మాటలకు స్పందించింది బాలామణి. నేను 10వ 10కో ఇచ్చి సాయపడగలనే గాని వారాలు ఏర్పాటు చేయలేను. నా సంగతి తమకు తెలిసిన విషయమే కదా. భోగం వాళ్ళం. నా ఇంటి వాతావరణం అంతగా బాగుండదు. చిన్నబుచ్చుకుంటూ తల వంచుకొని అన్నదామె. అయ్యో, అట్లా అనక తల్లి. నువ్వు భోగం వాళ్ళ కులంలో పుట్టిన భాగ్యవంతురాలివమ్మా. నేను నా వృత్తి ధర్మాన్ని ఎలా నిర్వహిస్తున్నానో నువ్వు కూడా నీ వృత్తి ధర్మాన్ని అలాగే నిర్వహిస్తున్నావు. పెరుమాళ దగ్గర 4 విస్తళ్ళు లేచాయన్నా, నయనానందకరమైన నృత్యాల్ని నలుగురు తిలకరించారన్నా నీ చలవే కదమ్మా. ఇంకెప్పుడు న్యూన్యతాభావాలు పలకొద్దు తల్లి. మురికి శరీరానికే గాని మనసుకు అంటదమ్మా.
చెప్పారు అనంతాచార్యులు. ఒకరోజు జట్కా బండి దిగి లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉంది బాలామణి. గాత్రం వినిపిస్తోంది. లోపల ఎవరో రాగయుక్తంగా భావయుక్తంగా పాడుతున్నారు. ఆ స్వరం వినసొంపుగా వింటూ వింటూ ఉన్న కొలది వినాలనిపించేలా ఉండటంతో తలుపు దగ్గరే శిలాప్రతిమలా నిలుచుండిపోయింది. ఆ గొంతులో మాధుర్యానికి ముగ్ధురాలవుతూ పరవశించిపోసాగింది. ఆనక లోపలికి వెళ్లి చూస్తే ఆ కొత్త కుర్రాడి గొంతే అది. అతడి పేరు మురళి అని తెలుసుకొని ఆ గానానికి అతన్ని అభినందించింది. మురళి కాస్త బిడియస్తుడు, సిగ్గరి కూడా. బాలమణి చొరవ తీసుకొని 10 ముక్కలు మాట్లాడితే అతడు 1-2 మాత్రమే క్లుప్తంగా మాట్లాడేవాడు. మురళి కన్నా వయసులో బాలామణి 12 ఏళ్ల పెద్దది. మురళితో కాస్త స్నేహం ఏర్పడ్డాక ఒకనాడు ఇంటికి భోజనానికి పిలిచింది. తేనె గారెలు, నేతి బూరెలు, షడ్రుచులతో ఖరీదైన భోజనాన్ని ఏర్పాటు చేసింది. అటువంటి భోజనానికి మొహం వాచిపోయి ఉన్న మురళి ఆవురావురమంటూ తింటూ ఉంటే స్వయంగా ఆమె కొసరు కొసరు వడ్డించింది. భోజనానంతరం ఒక జత బట్టలు, తాంబూలం, ఆకు ఒక్కతో పాటు 50 రూపాయలు ఉంచింది. ఆ డబ్బు మురళికి 15 రోజుల ఖర్చుకు సరిపోతుంది. తన పరిస్థితికి జాలిపడే ఇవన్నీ చేస్తుందని గ్రహించాడు మురళి. అనంతాచార్యుల పర్యవేక్షణలో దినదిన ప్రవర్ధమానమవుతూ మురళి రాగాలు, గమకాలు, స్వర విన్యాస భేదాలు, వాటి మెళుకువలు తెలుసుకోవడమే కాకుండా వాటిని ఏ సందర్భంలో ఎప్పుడు ఎంతదాకా ఉపయోగించాలి అన్న దాని మీద కూడా అతడు అమితాసక్తితో శ్రద్ధగా సాధన చేస్తూ ఉండేవాడు. కృషి పట్టుదలతో కూడిన అతని మధుర గానానికి అనంతాచార్యులు మురిసిపోతూ ముగ్ధులవుతూ పరవశించిపోయేవారు. ఏనాటికైనా నువ్వు గొప్ప గాయకుడు అవుతావు. శ్రోతల్ని కట్టిపడేసేలాంటి వైవిధ్యమైన గొంతు నీది. ఆ మధుర కంఠం నీకు దేవుడిచ్చిన వరం. నీ సంగీతంతో రాళ్లను సైతం కరిగించగలిగేటంతటి విద్వత్తు నీలో ఉంది. వెతుక్కుంటూ వచ్చి నా శిష్యుడిగా చేరటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అప్పుడప్పుడు అనంతాచార్యులు అంటున్నప్పుడల్లా నొచ్చుకునేవాడు మురళి. అయ్యో, అంత మాట అనకండి. మీరు నాకు గురువుగా దొరకటం నా ధైర్యం, నా దైవకృపం. మీ బోధనే నాకు సాధన. మీ సమక్షం, మీ అండదండలు నాకు లభించటం నా పూర్వజన్మ సుకృతం. నాబోటి శిష్యులు మీకు అనేక మంది, మీలాంటి గురువుగారు మాత్రం నాకు ఒక్కరే అంటూ గురువు పట్ల వినమ్రత చూపించేవాడు మురళి. బాలామణికి దూరపు చుట్టం విశ్వం. అతను మురళి స్నేహితులయ్యారు. ఇద్దరు ఒరే అంటే ఒరే అని పిలుచుకునేంత సన్నిహితులయ్యారు. ఆగస్టు 15 గాంధీ జయంతి లాంటి వాటికి కూడా బాలామణి కొత్త బట్టలు కొనిపెడుతూ ఉండేది మురళికి. తన 2 సంవత్సరాల సంగీత సాధన నిరాటంకంగా సాగడానికి ఆమె చేయూతే కారణమని మురళి భావిస్తూ ఉండేవాడు. మురళి గానం, నీ నాట్యం రెండు కలిస్తే చూసి తరించాలని ఉంది అన్నారు ఆమెతో అనంతాచార్యులు. గురువుగారు క్షమించాలి. అతడు గానగంధర్వుడు. అతని గానం పవిత్రమైనది. నా నృత్యంతో అతని గానాన్ని భ్రష్టుపరచలేను. మన్నించాలి తమరు. సున్నితంగానే నిరాకరించింది బాలామణి. అలా అనడమైతే అన్నది గాని అతని గానానికి నర్తించాలని ఆమె మనసు నిరంతరం ఉవ్విళ్ళూరుతూ ఉండేది. కాని అది ఆమె జీవితంలో తీరని కోరికగా మిగిలిపోతూ వెతలను రగిలించేది. మురళి ఏ పని మీదైతే వచ్చాడో ఆ పని కాస్త పూర్తి కావచ్చింది. ఇక నువ్వు నేర్చుకోవడానికి నా వద్ద ఇంకేమీ లేదు. బయటకు వెళ్ళి నీ అదృష్టాన్ని పరీక్షించుకో. మద్రాసు వెళ్ళి సినిమాలలో ప్రయత్నించు అంటూ సెలవిచ్చారు గురువుగారైన అనంతాచార్యులు. తనకెంతో ఇష్టమైన సంగీత కళాశాలని, గురువుగారిని, బాలామణిని, విశ్వంని, ఆ ఊరిని వదిలి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. కానీ మద్రాసు అంటే మాటలు కాదు. రాష్ట్రం ఈ చివరి నుండి ఆ చివరి వరకు వెళ్ళాలి. రైలు టికెట్టు, ఇతర ఖర్చులు, ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పని. సంశయ సందేహాలతోనే మురళి కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అది గ్రహించిన బాలామణి అతని చేతిలో చాలా రొక్కాన్ని బలవంతంగా ఉంచి వెళ్ళమని ప్రోత్సహించింది. అతను బయలుదేరే రైలు వద్దకు సాగనంపడానికి తను వస్తానంది. కాని ససేమిరా వద్దన్నాడు మురళి. బాలని స్టేషన్కి రావద్దన్నావు, ఎందుకురా అడిగాడు విశ్వం. ఆమె వైపు అందరూ అదోలా చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉంటే నాకు బాధేస్తుందిరా. ఆమెను చూసే ఆ కాంక్షపూరితమైన చూపులకు నేను తట్టుకోలేను. బాలామణి గారిని ఏవి అనుకోవద్దని చెప్పు
అన్నాడు మురళి వేదనగా. సరే గాని నువ్వు పెద్ద గాయకుడు అవుతావు, అందులో ఏం సందేహం లేదు. కాని అలా అయితే నాకేమిస్తావురా? ఏం కావాలి నీకు? అల్ప సంతోషివి, ఏదో చిన్న కానుక చాలు. మద్రాసులో చేతి వాచీలు బాగుంటాయట కదా, నాకొకటి కొని పంపించు అన్నాడు. అలాగే లేరా, నవ్వుతూ అన్నాడు మురళి. ట్రైన్ రాబోతుందని మైకులో అనౌన్స్ చేయగానే వాళ్ళిద్దరి మధ్య వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మురళి ముభావి అయ్యాడు. ఎక్కడవాడవు తను? ఎక్కడతను? ఎందుకొచ్చాడు ఈ ఊరికి? బాలామణి గారికి, గురువు గారికి, విశ్వంకి రుణపడి ఉన్నాడు తను. వాళ్ళంతా మంచి మనసుతో అభిమానించి ఆదరించబట్టే తను ఇవాళ సంగీతకారుడయ్యాడు. అతనిలోని కృతజ్ఞతాభావం గుండెను తట్టింది. ఎంత ఆపుకుందామనుకున్నా దుఃఖం ఆగింది కాదు. విశ్వంని వాటేసుకొని వలవలామని ఏడ్చేశాడు. విశ్వం, మురళీలు ఒకరినొకరు ఓదార్చుకుంటూనే విలపించసాగారు. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నది ఆ ఇద్దరు మిత్రులే కాదు, మూడో వ్యక్తి బాలామణి కూడా అక్కడే ఉంది. మురళి వెళ్ళిపోవడం ఆమెను కుదిపివేసింది. అతను వద్దన్నప్పటికి కూడా ఇంటిలో స్థిమితంగా ఉండలేక కాలు నిలవక స్టేషన్కి వచ్చేసి వాళ్ళకి సమీపంగానే చాటుగా నిల్చొని వాళ్ళని చూస్తూ కన్నీటి పర్యంతమైంది. పరితప్త హృదయంతో వెక్కుతూ కంటనీరు పెడుతూనే ఉంది ఆమె. స్వచ్ఛమైన మమతలు కలిగిన మనుషులను విడదీస్తూ ముందుకెళ్లడం కోసం రైలు కూతవేసింది. వారం రోజుల దాకా మనిషి కాలేకపోయింది బాలామణి. ఏమిటి, ఏం జరుగుతుంది తనలో? మురళి పట్ల ఎందుకు ఇంత ఇది? అతన్ని ఇష్టపడుతుందా, లేదా అతనిలో కళాకారుణ్ణి ఇష్టపడుతుందా? వాత్సల్యమా, ప్రేమ? రెండూ కావు. అయితే మరేమిటి? ఏమో, కొన్ని భావనలకు అర్థం ఉండదు. మరి తన పట్ల అతని అభిప్రాయం? తన వృత్తి పట్ల మురళికి ఏహ్యత ఉందా? తమ పట్ల చిన్నచూపు ఉందా? లేదు. అలాంటి భావనలు అతనిలో ఎప్పుడూ కానరాలేదు. కానీ తన పట్ల భక్తిభావము, ఆరాధన మాత్రం అతనిలో ఉన్నాయి. ఈ విషయాన్నే మాత్రం ఖచ్చితంగా చెప్పగలదు. అతను వెళ్ళిన రెండవ రోజు నుండే విశ్వంని కలిసి మురళి నుండి ఉత్తరం ఏదైనా వచ్చిందా అని తరచూ సతాయిస్తూ ఉండేది. ఆమె బాధపడలేక విశ్వం అటువైపు వెళ్లడం మానుకున్నాడు. దాదాపు 6 నెలలు గడిచిపోయాయి. మురళి ఉత్తరం రాశాడు అంటూ హఠాత్తుగా వచ్చి ఊడిపడ్డాడు విశ్వం. ఆనందంతో పొంగిపోయింది బాలమణి. ఆ ఉత్తరాన్ని ఆత్రంగా చదివింది. తనకి ఓ సినిమాలో పాడే అవకాశం వచ్చిందని, ఈ విషయాన్ని గురువుగారికి తెలియజేయమని, ఆయనకు నమస్కారాలు అందించమని, అలాగే అతి త్వరలో చేతి గడియారం పంపిస్తానని అందులో ఉన్నది సారాంశం. పూర్తిగా ఆ ఉత్తరాన్ని 1కి 2 సార్లు చదివి నిరుత్సాహపడింది బాలామణి. కారణం, ఆ ఉత్తరంలో ఎక్కడా తన ప్రసక్తే లేకపోవడం. మరికొన్ని రోజుల తర్వాత పోస్ట్లో విశ్వంకి పార్సల్ వచ్చింది. విప్పి చూస్తే చేతి గడియారం. దానిని చూసి పొంగిపోయాడు విశ్వం. అది అతను అమితంగా ఇష్టపడింది. అనంతాచార్యుల వారు కాలం చేశారు. టెలిగ్రామ్ చూసి ఆయన అంత్యక్రియలకు తప్పక మురళి వస్తాడని బాలామణితో పాటు మరికొందరు ఎదురుచూశారు. బిజీగా ఉండటంతో రావడం కుదరలేదని కర్మకాండలకు అయ్యే ఖర్చుని అట్నుంచి పంపించాడు మురళి. ఆనందాచార్యుల వారి కొడుకు బిఏ పాస్ అయ్యాడని, ఖాళీగా ఉంటున్నాడని, గురుగారి మరణానంతరం ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నదని విశ్వం ఉత్తరం రాశాడు. దానికి వెంటనే స్పందించాడు మురళి. తన పనులు చూసుకోవడానికి ఓ మేనేజర్ కావాలని, అభ్యంతరం లేకపోతే తల్లిని తీసుకొని ఆ కుర్రవాడిని మద్రాసు వచ్చేయమని, అందుకు డబ్బు పంపిస్తానని వ్రాశాడు. విశ్వం వారికి నచ్చజెప్పి ఒక శుభముహూర్తాన వాళ్ళని మద్రాసు రైలు ఎక్కించేశాడు. వీటన్నింటినీ బాలామణి మౌనంగా గమనిస్తూనే ఉంది. అందరి రుణాల్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మురళి. కానీ ఎక్కడ తన ప్రసక్తి గాని, తన ప్రశస్తి గాని అతని మాటల్లోనూ అతని ఉత్తరాలలోనూ కనిపించకపోయేసరికి లోపల న్యూన్యత చెందుతూ మదనపడసాగింది ఆమె. చేసిన మేలు మర్చిపోవడం మురళి తప్పు కాదు, కలి ప్రభావం. అవును, ఈ కాలానిదే తప్పు, ఈ యుగానిదే తప్పు అనుకున్నది ఆమె. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మురళిని నిందించకపోవడం, అతనిది తప్పు కాదనడం అతని పట్ల ఆమెకున్న అమితమైన అభిమానాన్ని, ఆపేక్షని స్పష్టం చేస్తూ ఉంది. ఒకనాడు దినపత్రికను తీసుకొని విశ్వం బాలామణి దగ్గరకు వచ్చాడు. బాలా, చూడు చూడు,
ఇందులో మురళి గురించి ఏం రాశారో అంటూ చూపించాడు. ఆ పత్రిక సినీ గాయకుడు మురళిని ఇంటర్వ్యూ చేసింది. అందులో మీ సంగీత ప్రస్థానానికి ఎవరు కారణం అనే ప్రశ్నకి సమాధానంగా నా జోలెలో మొదటి భిక్ష వేసింది ఆ మహాతల్లికి జన్మ జన్మలకి రుణపడి ఉంటాను అని మురళి చెప్పిన సమాధానం చదివిన వెంటనే బాలామణికి గుండె జల్లుమంది. అది నిన్నే ఉద్దేశించి రాశాడు అని విశ్వం అన్నప్పుడు వేవేల వేణునాదాలు మనసులో మ్రోగినట్లు అనిపించాయి. కోటి సూర్య ప్రభల కాంతితో ఆమె ముఖం వెలిగిపోసాగింది. మళ్ళీ అంతలోనే డీలా పడిపోసాగింది. అది నన్నే అని ఎందుకు అనుకోవాలి? ఈ మధ్యకాలంలో ఎందరెందరో అతనికి పరిచయం అయి ఉండవచ్చు. నిర్మాతలు, దర్శకులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, వీళ్ళందరిలో ఎవరో ఒక ఆ మహాతల్లి ఉండవచ్చు కదా. ఆ ఆలోచన రాగానే దిగాలుగా మారిపోయింది బాలామణి. మన పక్క జిల్లా టౌన్ హాల్లో మురళికి సన్మానమట. అతడి సంగీత విభావరి కూడా ఉందట. వెళ్దామా అడిగాడు విశ్వం. నిరాసక్తిగా నీ ఇష్టం అన్నదే ఆమె. వెళ్దాం. వెళ్ళి మురళిని కలిసి మనసు తీరా మాట్లాడుకుందాం. వాడితో మాట్లాడి ఎన్నాళ్ళయిందో కదా అన్నాడు. అన్నట్టుగానే ఆ రోజు రానే వచ్చింది. అది అతిపెద్ద ఆడిటోరియం. ఇసుక వేస్తే రాలనంత జనం. ఆడిటోరియం నిండిపోవడంతో గేట్ల దగ్గర, ప్రవేశ ద్వారాల దగ్గర, ప్రహరీ గోడల మీద ఎక్కడ చూసినా జనమే. వీళ్ళందరూ తన మురళిని చూడడానికే వచ్చారన్న భావన ఆమెకు అమితానందాన్ని కలిగించింది. పసందైన పాటలతో జనాల్ని ఉరూతలూగించాడు మురళి. ఆనక కార్యక్రమం అయిపోయాక మురళిని కలుద్దామని అనుకున్నారు. ఆ జనసందోహం మధ్య అది అసాధ్యం అనిపించింది. ఆటోగ్రాఫుల కోసం ఎగబడుతున్నారు జనం. అతడు ఊపిరి తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఒక దశలో తోపులాట కూడా జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎంత ప్రయత్నించినా అతన్ని కలవటం కుదరలేదు వాళ్ళకి. ఆఖరికి దూరంగా జనాల్లో అవస్థలు పడుతున్న మురళిని చూస్తూ విశ్వం కాస్త చొరవ తీసుకొని మురళి మురళి అని ఎలుగెత్తి పిలిచాడు. ఎటువైపు చూసినా మురళికి జనంలో ఒకరు ఓర్న నిల్చున్న విశ్వం బాలామణిని కనిపించేసరికి అతడి ముఖం విప్పారింది. చిరునవ్వుతో అభివాదం చేశాడు. బాలామణిని చూస్తూ రెండు చేతులు జోడించి మళ్ళీ నమస్కరించాడు. బాలా, బాధపడకు. వాడిని కలిసి మాట్లాడుతామనే నిన్ను తీసుకువచ్చాను. కానీ ఇక్కడ చూస్తే అవకాశం కుదరలేదు. మరొకసారి ఎప్పుడైనా వాడి దగ్గరకు తీసుకువెళ్తానులే అని విశ్వం చెబుతూ బాలామణి ముఖం వైపు చూస్తూ విస్తుపోయాడు. ఆమె కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉంది. కళ్ళ నుండి కన్నీటి ధారలు కారుతున్నాయి. ఏమైంది బాలా? నొచ్చుకుంటూ అడిగాడు విశ్వం. చూస్తూ ఉంటే అతను అతను మన మురళియేనా అనిపిస్తుంది. ఎంత ఎత్తుకి ఎదిగిపోయాడు. మనం నాటిన మొక్క మన కళ్ళ ముందే మహావృక్షమైపోతూ ఉంటే నా మనసు అంతా ఆనందంతో నిండిపోతూ ఉంది. కనుల నుండి ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటే ఉబ్బి తబ్బుబ్బవుతూ చెప్పసాగింది. ఆమెను చూస్తూ ఉండిపోయాడు విశ్వం. విప్పారిన నేత్రాలతో, విస్మయంతో. ఆ తరువాత మురళి అనేక విజయాలను కైవసం చేసుకుంటూ సాగిపోయాడు. అతనిప్పుడు మధుర గాయకుడే కాదు, మహాగాయకుడు. సన్మానాలు, సత్కారాలు, జాతీయ స్థాయి బహుమతులు అతన్ని వరిస్తూనే ఉన్నాయి. కొన్ని సినిమాలకి సంగీతం సమకూర్చటం, పరభాషా చిత్రాలకి పాటలు పాడటం, సంగీతాన్ని సమకూర్చటం లాంటివి చేస్తూనే ఉన్నాడు. మద్రాసులో 2 బంగళాలు కొన్నాడు. ఆస్తులు సంపాదించుకున్నాడు. అన్నిటికన్నా గొప్ప విజయం అతను ఒక రాగాన్ని ఆవిష్కరించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోసాగాడు అతను. రోజులు సంవత్సరాలుగా మారిపోతున్నాయి. బాలామణి వృద్ధాప్యంలో పడింది. మురళి ప్రస్తావన రేడియోల్లోనూ, పత్రికల్లోనూ పరోక్షంగా వింటూనే ఉంది. మురళి పాట విన్నా, అతని గురించి మాట విన్నా ఆమె జవసత్వాలు మేల్కొంటూ చైతన్యమవుతూ ఉంటాయి. ఆమె అచేతనమై ఉన్నది. బాలా, ఎవరొచ్చారో చూడు. నీకోసం మురళి వచ్చాడు చెవి దగ్గర అంటున్నాడు విశ్వం. బాలామణి గారు, నేను మీ మురళిని. ఒక్కసారి కళ్ళు తెరవండి పిలుస్తున్నాడు మురళి. దిగంతాల నుండి మేల్కొలిపే పిలుపు. మరుగున పడి మరచిపోయిన మమత ఒక్కొక్కటి మేల్కొని మరీ మరీ పిలుస్తున్నట్లు అనిపిస్తోంది. ఆమె శరీరంలో చిన్న కదలిక. బాలామణి గారు, మీకు ఏమీ కాదు, నేనున్నానుగా. డాక్టర్ గారు కూడా పక్కనే ఉన్నారు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి.
మధురమైన గొంతు, మహానుభావుడి గొంతు, మహాగాయకుడి గొంతు తన పక్కనే, తన కోసమే, కేవలం తన కోసమే వినిపిస్తోంది. తన కోసమే పరితపిస్తుంది. ఆమె కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయి. మీకు తెలుసు కదా, నేనిక్కడ ఉన్న ఆ రోజులలో మనుగడే మధురం అనే పాట స్వరపరచి పాడుతూ ఉండేవాడిని. అది మీకు ఇష్టమైన పాట. తన్మయం చెందుతూ వింటూ ఉండేవారు. ఆ పాటని ఓ సినిమాలో కూడా పెట్టాను. జనం ఆదరించారు. వేదికల మీద సన్మానాలన్నప్పుడు మనుగడే మధురం నన్ను పాడమని కోరేవారు. కానీ అది తప్ప ఇంకేదైనా పాడతానని అనేవాడిని. ఎందుకో తెలుసా బాలమణి గారు? అది మీకు మాత్రమే ప్రత్యేకం. ఆ పాట మీకు మాత్రమే పరిమితం. మీ సమక్షంలో మళ్ళీ పాడాలని ఉవ్విళ్ళూరేవాడిని. కానీ ఇలాంటి సందర్భం వస్తుందనుకోలేదు. అయినా సరే మీకోసం ఇప్పుడు పాడతాను అంటూ ఆలాపన అందుకున్నాడు మురళి. చెవులు వింటున్నాయి, మనసు ఆస్వాదిస్తుంది, హృదయం ఆనందభరితమైపోయింది. పాట పూర్తయ్యేసరికి గుమ్మంలో ఏదో గలాట వినిపించింది. ఎవరు చూశారో ఎలా చూశారో గాని ఇంటిలో మధుర గాయకుడున్నాడనే వార్త క్షణాల్లో వ్యాపించింది. జనం ఒకరొకరిగా పోగవుతున్నారు. స్థానిక విలేకరులు తమ కెమెరాలతో మరీ వచ్చేశారు. వారందరినీ అదుపు చేయటం విశ్వం ఒక్కడి వల్ల కావడం లేదు. ఇది ఆయన పర్సనల్ విజిట్, కలవడం కుదరదు అంటున్నారు విశ్వం. అంతటి మహానుభావుడు మన జిల్లాకి, మన ఊరికి వస్తే వదిలేస్తామా? ఇంటర్వ్యూ చేసి తీరవలసిందే అంటున్నారు విలేకరులు. ఆ తగాదా కాస్త చిలికి చిలికి గాలివాన అవుతున్న తరుణాన మురళి విశ్వంని వారించి విలేకరులను లోపలికి పంపించమన్నాడు. బాలామణి మంచం పక్కనే అప్పటికప్పుడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు మురళి. నేను అనేక వేదికల మీద ఉపన్యసించేటప్పుడు నా జోలిలో మొదటి భిక్ష వేసిన ఆ మహాతల్లికి జన్మ జన్మలకి రుణపడి ఉంటాను అని తరచూ చెబుతూ ఉండేవాడిని కదా. ఆ మహాతల్లి ఈమె, నాకు సోదరి సమానురాలు. ఈరోజు ఈ గాయకుడు మీ ముందు ఇలా ఉన్నాడంటే అందుకు ఆమె ఔదార్యమే కారణం. నాకు తిండి పెట్టింది, బట్ట కొనిచ్చింది, ఖర్చులకు డబ్బులిచ్చేది. ఈ వెదురుని మురళిగా మలిచింది ఈమె. ఈమె ఇచ్చిన రూపాయలతోనే మద్రాసులో అడుగుపెట్టాను. నేను కాలక్రమంలో సంగీతంలో ప్రయోగాల్ని చేసి ఓ కొత్త రాగాన్ని తయారు చేశాను. కళ్యాణి రాగం ప్రేరణతో ఉద్భవించిన రాగం కాబట్టి మీ అందరి ముందర ఈమె సమక్షంలో ఆ రాగానికి నామకరణం చేయబోతున్నాను. నా సోదరి సమానురాలైన బాలామణి గారికి ఆజన్మాంతం కృతజ్ఞుణ్ణి. ఆమె పేరులో బాలా అనే రెండక్షరాలు తీసి నామకరణ చేస్తున్నాను. ఆ కొత్త రాగం పేరు కళ్యాణి బాల. అంతేకాదు, ఈనాటి నుండి నా పేరు బాలమురళి. ఇంతకన్నా ఆమెకు ఏమిచ్చుకోగలను? ఆమె కోలుకోవాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మంచం మీద దుఃఖంతో ఎగిసెగిసి పడుతుంది ఆమె దేహం. హృదయం ద్రవిస్తూ ఉంటే కన్నీటి సుడుల మధ్య మురళిని చూస్తూ ఉంది. ఆ చూపులు అతన్ని ఆప్యాయంగా తడుముతున్నాయి. అతని కరచాలనం కోసం మెల్లగా చేతించాచింది. ఆ చేతిలో చేయి ఉంచాడు బాలమురళి. కెమెరా ఫ్లాష్లు మెరుపుల్ని వెదజల్లుతూనే ఉన్నాయి. అతనిలో ఉన్న మహాసముద్రమంత విద్వత్తులో ఇసుక రేణువంతైనా ఆ చేతి స్పర్శ ద్వారా తనకు అంటదా అన్నట్లు ఆ చేతిని అలానే ఒడిసిపట్టుకుంది ఆమె. ఎలా ఉన్నారు బాలామణి గారు? మద్రాసు నుండి ఫోన్ చేసి విశ్వాన్ని అడిగాడు మురళి. బాలామణి కాదు, ఉత్తమణే. బాలాని నువ్వు తీసేసుకున్నావు కదా. నువ్వు వెళ్ళిన మరుసటి రోజే లేచి కూర్చుంది. మరో 2-3 రోజులలో లేచి తిరుగాడగలదు అనుకుంటూ పర్లేదు, కోలుకుంటూనే ఉంది. ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. లేచిన వెంటనే ఏమడిగిందో తెలుసా? నేను అర్జెంటుగా కళ్యాణి బాల రాగాన్ని వినాలి అని అంది. చెప్పాడు విశ్వం. అలాగా, వినిపించారా మరి? పర్వాలేదు. నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే 4-5 ఏళ్ల వరకు ఆమెకేం కాదనిపిస్తుంది. 4-5 ఏళ్ళేం కర్మ, ఆమె ఉత్సాహం చూస్తూ ఉంటే పుష్కర కాలం వరకు ఆమెకేం కాదని నాకు అనిపిస్తూ ఉంది. తదాస్తు, అలాగే ఆశిద్దాం. మిత్రులిద్దరూ హాయిగా నవ్వుకున్నారు. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.